ఊరంతా మంచిగా ఉగాది పండగ చేసుకుంటారు. మా ఇంట్లోనే ఏ సంబరం లేదు. మా తమ్మునికి ఫోన్ చేస్తేనేమో ఆడు స్విచ్ ఆఫ్ అంటాడు. మంచిగా మాడాకులు తెస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు. మా అమ్మని చూస్తేనేమో ఇట్లా ఇట్లా కూర్చొని బాధపడతా ఉంది. ఎందుకు బాధపడుతుంది ఏమన్నా? ఏమైందమ్మా నీకు? ఎందుకంటే రంజికొచ్చుకుంటున్నావు? తమ్మునికి ఫోన్ చేస్తే కూడా రాత్రి ఫోన్ కాలే, మళ్ళీ హైదరాబాద్ పోయి తోలుకత్తా. కానీ నువ్వు ఎందుకు రంజి పడుతున్నావు నాకు అర్థమవుతలేదు. అసలు నీ బాధ ఏంది? నువ్వు ఎందుకు రంజి పడుతున్నావు? తమ్ముని కోసం బాధపడుతున్నావు. ఏందమ్మా అందరు ఉగాది పండుగ చేసుకుంటే నువ్వు గిట్ట చూస్తున్నావు? ఏ పండుగ ఎంత మంచి పండుగ లేక నాకు కనబడుతుంది. ఏమైనా కనబడుతుందా మన ఇంటికాడ ఎవరైనా కనబడుతుంది? మరి అందరు ఆనందం ఉన్నప్పుడు మనకెందుకు ఆనందం ఉండదు? ఏం ఆనందం రా? తమ్ముడు లేని బాధ ఒక్కొనికే ఉంది ఉగాది సంబరం. కానీ నాకైతే లేనే లేదు. చిన్నోడేమో హైదరాబాద్ చదువుకుంటున్నాడు. ఆయనకి 3 రోజులే ఫోన్ చేయరు అంటే ఆయనకి ఫోన్ చేస్తలేవు. చేస్తున్నా నేను కలతలేదు. నీకు ఏం చెప్పాలి నేను? ఏమోరా నాకు మనసు ఆడతలేదు. మా తమ్ముడు నాన్నగాడు 20-25 ఏళ్ళు ఆడ అడ్రస్ లేకుండా వేయండు. కనీసం ఆడు పండుగ దసరా వచ్చినప్పుడు ఆది కత్తుండు, సంక్రాంతి వచ్చినప్పుడు ఆది కత్తుండు, దీపావళి వచ్చినప్పుడు ఆది కత్తుండు, ఈ ఉగాదికి ఆది కత్తుండు. వాళ్ళు అన్న చేరత్తలేరు, వాళ్ళు లేరు. నువ్వు నీకు ఒక్కోనికే ఉంది. నాకైతే ఈ పండుగ మీద ఇంట్రెస్ట్ లేదురా. అసలు మా తమ్ముడు వస్తలేడని కాదు కావచ్చు, మీ తమ్ముడు దొరుకుతాడని నీకు సంబరం. మా తమ్ముడు ఇష్టం చేసుకోపోయా. వీడు నన్ను లొల్లి పెట్టి పోతుండు. నాకు లేదా పండుగ? నాకు కూడా ఉగాది పండుగ చేసుకోవాలని సంబరం ఉంది. కానీ నేను ఏం చేయాలి? నా కొడుకు చిన్న కొడుకు లేపాడు హైదరాబాద్ చదువుకోట, బిడ్డ హైదరాబాద్ చదువుకోవటాలు రాకపోయి. ఈడొక్కడు అమ్మ పండుగ అంటే నేను ఏం చేయాలి? ఇప్పుడు నేను ఎత్తేయాలి? ఎవ్వరు రాకపోయారు. మా తమ్ముడు కూడా రాకపోయాడు. ఎవ్వరు లేరు. నేను ఒక్కదాన్ని ఏమని పండుగ చేయాలి? ఉంది నాకు కూడా ఉగాది పండుగ చేసుకోవాలి సంవత్సరానికి ఒకసారి అని. ఉగాది పచ్చడి చేసుకోవాలని ఉంది, బూరెలు చేసుకోవాలని ఉంది, దేవుళ్ళ కాడికి పోయి మంచిగా దర్శనం చేసుకోవాలి, అయ్యగారితో పూజ చేయించుకోవాలి, అర్చన చేయించుకోవాలని ఉంది. కానీ నేను ఏం చేయాలి? నాకు ఏది ఎవ్వరు లేక నాకు ఏం మనసులో మాత్రం నేను ఏం చేయాలో నాకు అర్థం కాక నేను నా బాధానికి ఏం తెలుసు? వీనికి తమ్మునికి నిన్నటి ఫోన్ చేస్తే అరే ఫోన్ నిన్నటి కలతలేదు. వానికి ఫోన్ చేస్తే ఇక్కడ ఉగాది పండుగ ఉండి పండుగ చేసుకుందామని చెప్తే ఈ ఫోన్ కలతలేదు. అమ్మని ఏమో తిట్టబట్టి ఈ లాస్ట్ టైం ఒకసారి ఫోన్. హలో అన్నా. తమ్ముడు ఏం చెప్తున్నారు? పొద్దుడుతుంది ఫోన్ చేస్తే 3 రోజులే మనకు ఉగాది పండుగ ఉందని చెప్తే నువ్వు ఫోన్లో ఆడతలే. ఏమైంది? ఇగో చెల్లె దగ్గరికి అండి, చెల్లెని తోలుకరమ్మన్నట్టు అయినా అమ్మ, అందుకే తోలుకద్దామని చెల్లె దగ్గరికి హాస్టల్కి వెళ్ళి. అదే నేను కూడా మొన్న చెప్తే కదా ఉగాది పండుగ ఉంది మనం మంచిగా చేసుకుందాం అంటే అమ్మాయి మీరు అత్తలేరని పండుగ సరిగా చేసుకుంటలేదు, నేను కోపానికి వస్తాను. ఇక నేనే వస్తామని చూస్తున్నా. మరి నీ ఫోన్ కలుతలే అని చెప్పి చెల్లె దగ్గరికి వచ్చినా వెళ్తున్నాం. ఇక ఒక 4 గంటల్లో ఆడు ఉంటాం. సరే మరి నువ్వు రాజల్లి. ఇక మరి నేను ఇంటికన్నా ఉంటాను. నేను అత్తాను తయారైనా కానీ. సరే. హాఫ్ సెట్ మంచిగా ఉన్నట్టుంది. మన ఉగాది పచ్చళ్ళకు మా అమ్మ తెంపుకురమ్మంది. ఇక్కడనే తెంపుకుంటా. ఈ పూత మంచిగా ఉంది, వాళ్ళైతే రెట్టగా ఉంది. ఇప్పుడు అమ్మ హాఫ్ చెట్టు తల్లి క్షమించి తల్లి. చిట్టి మన ఇంటికి ఒక బార్ రోజులు అవుతుంది కారా, వాళ్ళు రమ్మని ఫోన్ చేస్తురు. నిన్ననే పోయేది ఉండే కానీ లేట్ అయిపోయింది, ఇక పోలే. అని అమ్మనైతే ఊకే ఫోన్ చేసుకుంటా రమ్మంటుంది, ఇంకా అత్తలేరని చూస్తుంది కావచ్చు. ఇక పోదాం. ఇక వచ్చినట్టే, ఇంకేంద్ర మళ్ళీ వచ్చినాం, ఇంకేం ముత్తంపేట దాటినాం. అవును అన్నయ్య.
ఎక్కడికి పోవాలి మళ్ళీ వచ్చింది ఇంకా కొంచెం ముందడుకోండి, కొంచెం ముందడుకోండి. సరే సరే అంటే ముంగడికే పోతారు ఇంకా ముందడుకోండి. మీరు తూర్పు వాడ వచ్చింది ఎక్కడికి పోలే మీరు? నేను కూడా తూర్పు వాడ కట్టండి, కొంచెం ముందడుకోవాలి. చింతల దగ్గర దాకా పోతా. ఆటే వస్తాం అక్కడి దాకా. ఇంకెంత దూరం మనం వెళ్ళాలి? ఇక దగ్గరనే ఉందిరా, పోదాం. దగ్గరనే వచ్చింది, ఇక దగ్గరకు వచ్చింది. ఏమందే మీ నాన్న ఏడికి దగ్గర నీటి దగ్గర తీసుకొచ్చినాడు, ఇంకా దూరం ఉన్నదే, ఏడికి పోవాలి ఇంకా? ఇక దగ్గర వచ్చేసింది, దగ్గరనే ఉంది. మా ఇల్లు వచ్చింది ఈడికే. నేను ఇది మీ ఇల్లా? మీ ఇల్లా? మా ఇల్లు కాకపోతే మీ ఇల్లు దిగురు ఈడికే. నేను టక్క దిగురితే అయిపోతుంది. బ్యాగ్ వాళ్ళు తీసుకుంటారు. తీసుకుంటాం. కొంచెం ఎగిరితాం, 1 పీసులు ఉన్నాం కదా. అలాగే నా పని నేనన్నా చేసుకుంటా. ఈ పెద్దోడు పొద్దుగాడుచుంది, అమ్మ పండుగ చేసుకుందాం, అమ్మ ఉగాది పచ్చడి పండుగ చేసుకుందామని నేనేమో కోపం కత్తి ఎటు పోయిండు ఏమో. ఈ పిల్లలు అత్తనన్నారు, వాళ్ళు రాకపోయి ఈ మనసున పట్టకుంటుంది. నాకు ఎక్కడ నేనేం చేయాలి? అప్పో చిట్టి తల్లి, ఇప్పుడే వచ్చినావారా? ఇప్పుడే వచ్చిన. అమ్మో బిడ్డో, మీరు లేక నాకు మనసున పడతలే, ఏం చేయాలి బిడ్డ? అన్న పొద్దుగా పెద్ద అన్న పొద్దుగా నడుచుంది, పండుగ అంటే నాకు అస్సలు మనసున పడతలే బిడ్డ. పొద్దుగాల బయలుదేరినావా? కొన్ని నీళ్ళు తాగు, నీళ్ళే తాగు నాని, ఎండల పడచ్చినావు బిడ్డ, కొన్ని నీళ్ళు తాగు. అన్నయ్యరా? అన్నయ్య వచ్చిండు. వచ్చిండా? నాకు మనసున పడతలే బిడ్డ, నీళ్ళు తాగు. ఎండలు వచ్చిర్రు, ఎప్పుడు బయలుదేరిండ్రో ఏమో. నీళ్ళు తాగు. అన్నయ్యేడి? అన్నయ్యరా? అగో మనీ, అబ్బో నీ బాగా నీళ్ళు తాగు బిడ్డ, నీళ్ళు తాగు. ఇద్దరు ఒకే వచ్చిర్రా చెల్లెను? పొద్దుగా నడుచుంది అన్న, మల్లేసి అన్న పొద్దుగా నడుచుంది అలుగుతుండు పెద్ద అన్న. అమ్మ పండుగ చేసుకుందాం, అమ్మ పండుగ చేసుకుందాం. నాకు మనసున పడతలే కొడుక, మనసున పట్టక అన్నీ మొదలు పెట్టుకున్నా, ఏ పని మనసున పడతలే. మీరు కనబడ్డలో నాకు పానం వచ్చింది కొడుక. ఇప్పుడు పండుగ చేసుడే నేను ఆగనాగా. పెద్దోడు ఎటు పోయిండు? చెల్లె దగ్గర కోట్లో లేట్ అయింది. అట్లనా? ఇద్దరు కలిసి వచ్చిర్రా? అబ్బా సంతోషం కొడుకు, ఎండలు వచ్చింది. కూర్చుండు. ఇప్పుడు 20 సంవత్సరాల కింద చూసిన ఇల్లు ఇదేనా కాదు? పోవల్లా ఎందుకైనా మంచిది ఇంట్లో దాకా పోయేద్దు. ఏమైంది మామ ఈడికి వచ్చి ఇలా నిల్చుని పెట్టి ఇలా చూస్తున్నావు? ఏం లేదు, నువ్వు రావయ్యా, నువ్వు రండి మరి. గేట్ లేదు. అక్క 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 ఎన్ని రోజులారా తమ్మ? 20 ఏళ్ళ ఇల్లు దాటిపోయి ఇప్పుడు చేరొచ్చిన వారు. అప్పు నా తమ్ముడు వచ్చిండు, నా బిడ్డ వచ్చింది, నా కొడుకు వచ్చిండు, మా తమ్ముడు వచ్చిండు. నావా నాకు కొంత సంబరం లేదు కానీ సంబరం నావా. అమ్మ తమ్మ 20 ఏళ్ళ ఇన్ని రోజులు అయ్యేదమ్మా, నీకు ఎట్లా ఆడికి వచ్చిర్రా? నేను తమ్మ 20 ఏళ్ళకి ఒక్కొని వచ్చినావు, 20 ఏళ్ళ నాడు పోయినావు తమ్మ. నువ్వు నా కళ్ళకి ఎట్లా కనబడుతుంది తమ్మ నా తమ్ముడు. ఉగాది పండుగ నాకు ఆనందమే ఆనందం. ఉగాది అంటేనే ఆనందం వచ్చింది ఇప్పుడు. అక్క నేను ఒక్కని కాలే, బిడ్డ ఉన్న అల్లుడు వచ్చిర్రు అక్క. లేరు తమ్మ? ఉన్నారు అక్క, ఉన్నారు. అమ్మో నావా, బిడ్డ నావా అల్లుడు చూడు, నా బంగారు తండ్రి. నావో నా కోడలు చూడు, అబ్బో నా మనవడు ఆట. నావో నా బంగారు తండ్రులలో. ఏంది మెత్తేనా? అవునట, నేను ఇదే మొదటిసారి నేను చూడు.
అక్క తమ్ముడు అనుభవం చాలా గొప్పగా ఉన్నదే. నాకేం తెలుసు. అమ్మ ఈ లోగోలు నాకు అర్థమైతలేదు. వీళ్ళ నాన్న మా తమ్ముడు నాతో లొల్లి పెట్టుకొని 20 ఏళ్ళ కింద ఇంట్లోకి వెళ్ళి నా మాటలకు ఏగలేక వేయండు. మామయ్య అవుతాడు. నీకు మామయ్య అవుతాడు. ఇగో మామయ్య బిడ్డ నాకు తెలియదు, నేను చూడు ఇప్పుడే చూపుతున్నా ఈమెను. ఇగో మామయ్య అల్లుడు, ఇగో అలా కొడుకు మనవడు, మామయ్య మనవడు. నాకే తెలియదు వచ్చేదాకా కొడుక. వీళ్ళు మన పల్లె నచ్చిరు. వీడు ఎక్కడ అడిగితే నేనే ఇచ్చిన, కానీ మన వాళ్ళని నాకు కదా. అమ్మో మామయ్య మామయ్య చూడు నాకు ఎంత సంబరం ఉంది ఇలా. నాకు సంబరం అంటే సంబరం ఉంది. ఉగాది పండుగ చేసుకోవాలి, ఇలా జరుపుకోవాలి ఉగాది పండుగ. నాని మనీ అన్నయ్య ఎటు వేయండు, పొద్దు గడుస్తుంది పండుగ 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 అని అన్నాడు. కోపం మీద ఎటో వేయండు. కొంచెం అన్నయ్యకు ఫోన్ చేయి, ఇప్పుడు జరుపుకుందాం ఉగాది పండుగ. మీరు అందరు వచ్చిర్రు, మామయ్య వచ్చిండు, అక్క వచ్చింది, చెల్లి వచ్చింది, అందరు వచ్చిర్రు. మంచిగా మనం ఆనందంగా జరుపుకుందాం ఉగాది. నువ్వు అన్నయ్యకు ఫోన్ చేయి, జల్ది ఫోన్ చేయి. హలో అన్నయ్య. చెప్పురా. ఎక్కడున్నా? ఊళ్ళోనే ఉన్నా. వచ్చినా ఇంటికి? ఇంటికి వచ్చినారా. ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చిన. మామయ్య వాళ్ళు కూడా వచ్చారు. మామయ్య వాళ్ళు ఎవరు? మామయ్య వాళ్ళు మనకు మన అమ్మోళ్ళ తమ్ముడాట వచ్చిర్రు వాళ్ళు. ఈ చుట్టూ పండుగ వర్గాలు అందరు ఎక్కడ దుంకెత్తురు ఎవరు? తొందర రాను, అమ్మ రమ్మంటుంది. సరే వస్తున్నాడు. నేను చెల్లి రమ్మన్నాడు, పొద్దు అడుస్తుంది, ఉడుకుడు అవుతుంది. ఏం లేదు. అమ్మ ఏం ఫోన్ చేసినారా? ఎప్పుడు వచ్చినావు నువ్వు? ఇంతకుముందు వచ్చింది. వీళ్ళందరూ వాళ్ళమ్మా. అయ్యో నాన్న మా తమ్ముడు మా తమ్ముడు 20 ఏళ్ళ కింద వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి నాతో లొల్లి పెట్టు. ఏనాడనే చెప్పినావు అమ్మ నువ్వు? ఇక నాకు వాడు ఎక్కడ ఉన్నది అట్లా తెలిపాయి, నీకెప్పుడు చెప్పాలి? మామయ్య ఎప్పుడు వచ్చినావు మరి? అర్ధగంట అవుతుంది. అంత మంచిదేనా? మంచిగా ఉన్నారా మీరు? మేము మంచిగానే ఉన్నాం. ఇగో మామయ్య బిడ్డ నాన్న. మంచిగా ఉన్నావా? ఆయన మామయ్య అల్లుడు. సరే బాగున్నావా? బాగున్నా. అరే పెద్దోడా, ఇక నేను ఆగా ఈ పోగాలి పండుగ. ఇవాళ దాకా నేను ఆగాలి, ఇప్పుడు నువ్వు ఆగవు. ఇప్పుడు నాకు అన్ని రేపు కొడుక, మా అన్న కొడుకు వచ్చిండు, బిడ్డ వచ్చింది, అందరు నా తమ్ముడు వచ్చిండు. ఒకరి పండుగ చేసుకుందాం, సామాను కొనుకరా. నాని తమ్మ అక్క చిట్టి నాని అందరూ తానాలు చేసి రెడీ కాపోరు పండుగకు. మనం అవి ఒకటి పచ్చడి చేసుకుందాం, బూరెలు చేయాలి. మరి అందరు తానం చేసి రెడీ కాదు. నేను ఇవన్నీ మొదలు పెడతా, ఇక ఇవి చదువుతా. స్వీట్ ఉన్నారా దుకాణంలో? ఇక ఉగాది పండగ కదా, మా అమ్మ గిట్ట పప్పు తెమ్మన్నది. ఒక అర్ధ కిలో పప్పు ఇయ్యు, ఒక అర్ధ కిలో బెల్లం ఇయ్యు, ఒక పిల్లాళ్ళకు బచ్చేసల పేర్లు ఇయ్యు, కుడుకల పేర్లు ఇయ్యు. అర్ధ కిలో బెల్లమా? బెల్లం పప్పు కావాలా? పప్పు అర్ధ కిలోనా? బక్షీసుల పేరు, ఇంకా కుడుకల పేరు. కుడుకల పేరు, కుడుకల అమ్మాయి సామాన్ తెచ్చినవా నాన్న? ఆ చిన్న కుడుకల పేరు కూడా తెచ్చిన. అవి ఎత్తరాట నా మనవానికి కుడుకల పేరు తెచ్చినవా? ఏమంటిగా మర్చిపోయినావు. అబ్బో నావా, నా మనవానికి కుడుకల పేరు. చెప్పు బిడ్డ. మనకి ఇంత పెద్ద కుటుంబం ఉంది, ఇంత మంచి ఫ్యామిలీ ఉంది, నాకు ఎప్పుడు చెప్పలేదని. చెప్పలేను బిడ్డ, అదొక పెద్ద కథ ఉంది నాకు. మా అక్కతోని ఎగలేక నాకు లొల్లి పెడితే పని చేయకపోతే ఊక తిడితే నేను హైదరాబాద్ అటు వెళ్ళిపోయి అక్కడ బతికి అక్క మీద మనసు కొట్టుకున్నది బిడ్డ. పండుగలకి ఏ పండుగలకు కూడా మిమ్మల్ని తీసుకురాలి. మా అక్క దొరసాన్ని చేయబట్టి వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చిన. అబ్బా గిన్ని రోజులకు నా ఇంటికాడ గింత మంది కనబడ్డారు. నా చుట్టాలు, నా కొడుకులు, నా తమ్ముడు, నా తమ్ముని మనవడు, నా మనవాడు వచ్చినాక నా సంబరం చూడు, నా సంతోషం చూడు. ఇప్పుడు ఉగాది పండుగ ఇక్కడ ఎంత మంచిగా అంటే అంత మంచిగా జరుపుకోవాలి. విక్కీ ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారే, ఎక్కడ నుంచి వచ్చినవే కొండ అమ్మలో.
ఇంట్లో ఉన్న వాళ్ళు ఇట్లా రాండి. తమ్మా కూర్చుండు రాండి రాండి అట్లా చుట్టూ కూర్చుండ్రు ఇట్లా కూర్చుండ్రు అందరం కూర్చుంటారు మా కుటుంబం ఇట్లానే కూర్చుంటాం ఇప్పుడు. ఇది బాగుంది మామ, కొత్తగా ఉంది. మా ఊళ్ళో మంచిగానే ఉంటుంది మనీ అన్నేంటి మీరు అందరు కూర్చున్నారు బయటికి వస్తుంది పిలు కూర్చున్నారు అందరూ కూర్చున్నారు మీకోసమే అటు వేయొచ్చిన అక్కడ దాకా గ్లాస్ అలా పోయి ఏంది మామ ఇది కొత్తగా ఉన్నది? ఇది తెలంగాణలో ఇది ఉగాది పచ్చడి అంటారు కొడుక ఉగాదికి వచ్చినట్రా? ఉగాది పచ్చడి అంటారు ఇక్కడ ఇది ప్రతి సంవత్సరంలో ఉగాదికి ఇట్లనే చేసుకుంటాం మా సైడ్ కూడా చేసుకుంటారు ఇది. చేసుకుంటాం కానీ ఇంత బాగా కూడా మా దగ్గర కూర్చుని ఇంత బాగా తెలుసు. సాంప్రదాయం మంచిగా ఉమ్మడి కుటుంబాలు ఉన్న వాళ్ళం ఇట్లనే బాగుంది, మంచిగా ఉంటది ఇంకా రేపు ఇంకా మంచిగా ఉంటది మా చిత్తూరు జిల్లాలో కూడా ఇలా చేసుకుంటారు. కానీ ఎంతో మంది ఇలా ఒకే కాడ కూర్చొని ఇంత బాగా చేసుకుంటే ఎప్పుడు చూడలా. అందరూ కుటుంబం అంత ఉన్నాం కాబట్టి మంచిగా ఇట్లా ఇట్లనే మంచిగా. ఓకే తమ్ముడు, బాగుంది. తీసుకోరు సెల్వే తీసుకోరు మంచిగానే ఉంటది. మంచిగా ఉంటది తాగుర్రి. మా గడపకి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ మళ్ళీ ఉగాదిని ఇట్లా ఇట్లా మంచిగా జరుపుకోవాలని మనం అందరం కలిసి మంచిగా పండగ ఉండాలని అనుకుంటున్నాం. తాగేది తాగండి, తాగకపోతే ఎట్లుంటది ఏంటి? మా విలేజ్ మలయాళ యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఒకప్పుడు పల్లెటూర్లలో ఉగాది అంటే ఎంతో అందరూ ఉమ్మడి కుటుంబంతో అందరూ కలిసి ఎంతో ఆనందంగా గడుపుకునేవారు. కానీ ఇప్పుడు అందరూ ఎక్కడెక్కడో సెటిల్ అయ్యి సిటీలలో ఎక్కడెక్కడో దూరంగా ఉంటూ దాదాపుగా ఆ పండగ వాతావరణం అనేది ఈ రోజులలో తక్కువగా అనిపిస్తుంది. అలాగే మనందరం కూడా న్యూ ఇయర్ జనవరికి ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ మన తెలుగు సంవత్సరం అనేటువంటి ఉగాదిని మాత్రం రాను మనం మర్చిపోతున్నాం. అలా మర్చిపోకుండా మనందరం కూడా ఇప్పటి నుంచైనా మన భావితరాలకు ఉగాది పండుగ విశిష్టతను గుర్తు చేస్తూ అందరం ఇంటిల్లి పాది ఎక్కడున్నా కూడా ఉగాది పండుగ ఎక్కడున్నా కూడా అందరు కలుసుకొని ఉగాది పండుగ జరుపుకోవాలని అందరికీ కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా విలేజ్ మలయాళ చూస్తున్నటువంటి ప్రేక్షకులు కొన్ని వీడియోస్ మన అంటే అన్ని రకాలుగా ఉంటాయి. ఎందుకంటే కొన్ని మీకు నచ్చకపోవచ్చు, కొన్ని నచ్చుతాయి కావచ్చు. అవి మనం బాధపడకూడదు. దయచేసి మీరు ఎంకరేజ్ చేయాలి. అట్లా కాదు ఇట్లా కమెంట్ పెట్టి ఇట్లా చేయండి బాగుంటాయి అనేది ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఇంకో చిన్న విషయం, పండగ పూట అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ కూడా మంచిగా చేసుకోరి అందరు బంధుత్వాలు అన్నీ కూడా కలిసి ఆప్యాయతగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. అట్లాగే మన ఉగాది రుచులలో 6 రుచులు అంటే మన ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు మేము తీసే సినిమాలలో కూడా ఈ షార్ట్ ఫిల్మ్లో చేసే దాంట్లో కూడా 5 రకాలు ఉంటాయి. ఉప్పు ఉందని ఎక్కువ అనుకోం, సేదు ఉందనుకోం, పులుపు ఉందనుకోం. కాబట్టి మీరు కూడా దయచేసి ఎంకరేజ్ చేయాలనేది నా కోరిక. మీకు చెప్పండి, మీకు నచ్చిన వీడియోస్ మేము చేస్తాం, చేయడానికే మేము ఉన్నాం, ప్రేక్షకుల కోరికకి ఉంటాం. కాకపోతే ఏంటంటే మీకు ఇలా చేయకండి అన్న ఇట్లా చేయండి అని పెట్టండి, మేము ఒప్పుకుంటాం. దానికి దయచేసి ఎంకరేజ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ ఉగాది పండుగ మంచిగా జరుపుకొని ప్రతి సంవత్సరం ఉగాది మన తెలంగాణలో సాంప్రదాయమైన పండుగ. మీ అందరికీ ధన్యవాదాలు. మా విలేజ్ మలయాళ ఛానల్ తప్పక చూడండి. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.